వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతి నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ మే నెలలో మనం ప్రత్యేకంగా మరియ తల్లి యొక్క అద్భుతాల గురించి ధ్యానిస్తూ ఉన్నాము. అయితే ఈ రోజు మన వీడియోలో మరియ తల్లి యొక్క మూడో అద్భుతం గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ మే నెలలో కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ మరియ తల్లి చెంతకు వెళ్లి జపమాల ప్రార్థన చెప్పాలి అని ఇంతకు ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాము. కాబట్టి ప్రతి కుటుంబం కూడా ఈ మే నెలలో జపమాల తప్పకుండా జపించాలి. మన కథోలిక విశ్వాస సత్యాలలో జపమాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. జపమాల ప్రార్థనలు క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలను మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా ఎంత ఎక్కువగా మనం జపమాల ప్రార్థన చెప్తామో అన్ని ఎక్కువ సార్లు క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలను మనం అంత ఎక్కువ సార్లు ధ్యానిస్తూ ఉంటాము. అప్పుడు మరియ తల్లి దగ్గర నుంచి క్రీస్తు ప్రభు దగ్గర నుంచి కూడా మనం అనేక దీవెనలు పొందుకుంటాము. జపమాల ప్రార్థన ద్వారా అనేక మేలులు అనేక అద్భుతాలు జరుగుతున్నాయి అని మన పోపు గారు మన పునీతులు అనేక పుస్తకాలు రాశారు, అనేక సార్లు చెప్పారు. ఈనాటి సమాజంలో కూడా చాలా కుటుంబాలు జపమాల ప్రార్థన ద్వారా అనేక మేలులు పొందుకుంటున్నారు. కాబట్టి మనము కూడా వారితో చేరి ఈ మే నెలంతా కూడా క్రమం తప్పకుండా మరియ తల్లి చెంతకు వెళ్లి కుటుంబ సమేతంగా జపమాల ప్రార్థన చెప్పి మనము కూడా మరియ తల్లి యొక్క అద్భుతాలను మరియ తల్లి యొక్క మేలులను పొందుకుందాము. అయితే ఈ రోజు మన మరియ తల్లి యొక్క మూడో అద్భుతం ఏమిటి అంటే త్రికాల జపము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన కథోలికులందరూ కూడా ప్రతిరోజు త్రికాల జపం చెప్తూనే ఉంటారు. అయితే ఉత్థాన పండగ మొదలుకొని త్రియేక దేవుని పండగ వరకు మాత్రం త్రికాల జపానికి బదులుగా పరలోకం యొక్క రాజ్ఞి సంతోషించండి హల్లెలూయా అనే జపాన్ని చెప్తూ ఉంటారు. అయితే పాస్కా కాలంలో చెప్పే జపం కాబట్టి దీన్ని పాస్కా త్రికాల జపము అని పిలుస్తారు. అయితే ఈ పాస్కా త్రికాల జపం మొదట ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, చరిత్రలోనికి త్రికాల జపం ఎలా వచ్చింది అని చరిత్రను ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే మనకి మరియ తల్లి యొక్క అద్భుతాలు కనిపిస్తాయి. పునీత గ్రెగోరీ పోపు గారు మన కథోలిక శ్రీ సభకు పోపుగా ఉన్న కాలంలో రోమ్ నగరంలో భయంకరమైనటువంటి అంటువ్యాధులు సంభవించాయి. ప్రజలందరూ కూడా అంటువ్యాధులతో మరణిస్తూ ఉన్నారు. గురువులు ప్రజలకు సహాయం చేయడానికి వెళితే గురువులకు కూడా అంటువ్యాధులు సోకి చాలా మంది గురువులు మరణించారు. చాలా మంది క్రైస్తవ ప్రజలు పాప సంకీర్తనం చేయకోకుండానే మరణిస్తున్నారు. అలా పాప సంకీర్తనం లేకుండా మరణిస్తున్న క్రైస్తవ ప్రజలను చూసి పోపు గారు చాలా బాధపడ్డారు. క్రైస్తవులందరూ కూడా ఉపవాస ప్రార్థనలు చేయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలందరూ కూడా ఉపవాస ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. వారు ఎంత ఉపవాస ప్రార్థన చేసినా కూడా అంటువ్యాధులు అస్సలు ఆగలేదు. రోజు రోజుకి మరణించే వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రజల్లో ఒక భయం అనేది ఏర్పడిపోయింది. ఎలా అంటే కరోనా లాగా చూస్తూ ఉండగానే ప్రజలందరూ కుప్పలుగా పడి చనిపోతూ ఉన్నారు. దానితో ఏం చేయాలో అర్థం కాక పోపు గారు బాధపడుతూ ప్రార్థన చేస్తున్న సమయంలో పోపు గారికి ఒక ఆలోచన వచ్చింది. ప్రార్థనా పూర్వకంగా దేవమాత తల్లికి ఒక ఉత్సవాన్ని జరిపించాలి అని నిర్ణయించుకున్నారు. రోమ్లోనే మరియ తల్లి పేరిట పెద్ద దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయంలో ఒక పెద్ద దేవమాత తల్లి ఫోటో ఒకటి ఉంది. దేవమాత తల్లి ఫోటోను రోమ్ నగరంలో భయభక్తులతో ఊరేగింపుగా తీసుకువెళ్ళాలి అని పోపు గారు నిర్ణయించుకున్నారు. ప్రజల యొక్క సహకారంతో భయభక్తులతో గౌరవ మర్యాదలతో ప్రార్థనా గీతాలతో ఎంతో వైభవంగా మరియ తల్లి యొక్క పటాన్ని ఆ నగర వీధుల్లో గుండా ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మరియ తల్లి ఆ నగర వీధుల్లో వెళుతూ ఉంటే ప్రజలందరూ కనుల పండగగా చూస్తూ ఉండిపోయారు. మరియ తల్లి అలా ఊరేగింపుగా ఆ వీధుల్లోకి వెళ్లిన ప్రతి చోట అక్కడ ఆశ్చర్యకరంగా అంటువ్యాధులన్నీ కూడా తగ్గిపోయాయి. ఊరేగింపు జరుగుతూ ఉండగానే ప్రజలందరూ గొప్ప అద్భుతాలను చూశారు. మరియ తల్లి ఏ వీధుల గుండా వెళ్ళిందో ఆ వీధుల్లో అన్ని సమస్యలు అన్ని రోగాలు తగ్గిపోయాయి. ప్రజలందరూ ఆశ్చర్యకరంగా మరియ తల్లిని స్తుతించడం మొదలుపెట్టారు. మరియ తల్లిని అలా రోమ్ పట్నంలో ఊరేగిస్తూ ఉండగా రోమ్ పట్నం మధ్యలో ఒక పెద్ద కోట పైన ఒక దేవదూత తలతల మెరిసే దుస్తులు ధరించి ఉండడం ప్రజలందరూ చూశారు. ఆ దేవదూత చేతిలో రక్తంతో నిండిన ఒక కత్తి ఉంది. ప్రజలు చూస్తూ ఉండగానే ఆ దేవదూత తన కత్తిని తన వరలో పెట్టుకున్నాడు. మరికొంతమంది దేవదూతలు వచ్చి పరలోకం యొక్క రాజ్ఞి సంతోషింపుము అని సంతోష గీతాలు పాడడం మొదలుపెట్టారు. పోపు గారు ప్రజలందరూ కూడా ఆ దూతలు పాడుతున్న పాటకు అనుపల్లవిగా సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి, సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు వేడుకోండి అని పాడడం మొదలుపెట్టారు.
రోమ్ నగరంలో ఈ అద్భుతంతో అంటువ్యాధులన్నీ కూడా మట్టుమాయమైపోయాయి. మరియ తల్లి కాలు పెట్టిన ప్రతి చోట కూడా అనేక అద్భుతాలు, అనేక స్వస్థతలు జరిగాయి. ఆ రోజు నుండి ఈ సంఘటనకు జ్ఞాపకార్థంగా సన్మనస్కులు పాడినటువంటి ఆ జపాన్ని ఇప్పుడు పాస్కా కాలంలో త్రికాల జపంగా మనం చెప్తూ ఉన్నాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, స్వయాన సన్మనస్కులు పాడినటువంటి ఆ పాటే ఇప్పుడు మనకి త్రికాల జపంగా చేర్చబడింది. ఈ త్రికాల జపం యొక్క చరిత్రను తెలుసుకున్నటువంటి మనందరము మన జీవిత కాలములో మరియ తల్లిని భక్తితో స్తుతించి మహిమపరిచి గౌరవించడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి మనం కూడా ఈ మే నెలలో మరియ తల్లి పాదాలు చెంతకు వెళ్లి కుటుంబ సమేతంగా జపమాల ప్రార్థన చెప్పి మరియ తల్లి యొక్క మేలులను అద్భుతాలను మనపైన మన కుటుంబాలపైన కురిపించమని అడుగుదాము. ఏమైనా సమస్యలతో, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా అనేకమైన సమస్యలతో మనం సతమతమవుతూ ఉంటే మరియ తల్లి పాదాల దగ్గరికి వెళ్లి మన సమస్యలను తీర్చమని, ఆ రోజు రోమ్ నగరంలో మరియ తల్లి చేసినటువంటి అద్భుతం ఈ రోజు మన కుటుంబాలలో కూడా చేయమని మరియ తల్లిని వేడుకుందాము. కుటుంబ సమేతంగా ఈ మే నెలలో మరియ తల్లి దగ్గరికి వెళ్లి జపమాల ప్రార్థన తప్పకుండా చెప్పే ప్రయత్నం చేద్దాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది ఈ రోజు మన మరియ తల్లి యొక్క 3వ అద్భుతం త్రికాల జపము. కాబట్టి ఈ అద్భుతాల గురించి మనం ధ్యానిస్తూ మరియ తల్లి భక్తులుగా, మరియ తల్లి విశ్వాసులుగా, మరియ తల్లి జపమాలను మోసే క్రైస్తవులుగా మనం మారుదాము. ఇది ఈ రోజు మన వీడియో. మరొక మంచి అద్భుతంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప, కాపుదల, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం మనపైన, మన కుటుంబాలపైన తోడుగా ఉండాలి అని, దేవుని యొక్క ప్రేమలో, సేవలో మనల్ని ముందుకు నడిపించాలి అని కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప, కాపుదల మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.